వెల్కమ్ టు మై ఛానల్. నేను దోసకాయ ఇగురు వేసుకుంటున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 1 స్పూన్ వేసేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు ఉంటే ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మేము బాగా తక్కువ తింటాం కాబట్టి మేము 1/2 స్పూనే వేసుకున్నాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తగ్గించుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. పోసుకున్న మూత పెట్టుకొని చిన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి కొద్దిగా దగ్గరగా అయ్యేదాకా. దోసకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలో తీసేసుకోవాలి. దోసకాయ కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.